ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్. ఈ నెల 6న ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పూర్తి హక్కులు తనకే వచ్చాయన్న మాధురి. తన ఇష్టపూర్వకంగా మాధురికి ఇంటిని రాసిచ్చా. ఆమె 2 కోట్ల సాయం చేసింది. నన్ను సర్వనాశనం చేసిన వాణి వైపు చూడనన్న దువ్వాడ శ్రీను. మాదాపూర్లో తీవ్ర ఉద్రిక్తత. హైడ్రా సిబ్బందిని అడ్డుకున్న భవనాల యజమానులు. పెట్రోల్ పోసుకుని 5గురు ఆత్మహత్యాయత్నం. మురళీమోహన్ జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు. గచ్చిబౌలి రంగలాల్ కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు. 15 రోజుల్లో కూల్చేయాలని హుకుం. రేకుల షెడ్ మాత్రమే బఫర్ జోన్లో ఉంది. ఈ నెల 10 లోపు కూల్చేస్తా. ఎప్పుడు అక్రమాలకు పాల్పడలేదన్న మురళీమోహన్. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తున్నారు? సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలి. ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్. రైతులకు శాపంగా కాంగ్రెస్ పాలన. రుణమాఫీ కాలేదనే బాధతో ఆత్మహత్యలు. ప్రభుత్వం దగా చేస్తోందన్న హరీష్ రావు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన. తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన భట్టి. పంట నష్టంపై వివరించిన బాధిత రైతులు. ఖమ్మం జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటన. దంసలాపురంలో వరద బాధితులకు పరామర్శ. తెలంగాణకు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా. ఏపీలో వరదలతో 45 మంది మృతి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది దుర్మరణం. ఏపీ ప్రభుత్వం ప్రకటన. ప్రకాశం బరాజ్ బోట్లు ఘటనపై విచారణ. అనుమానితులపై దర్యాప్తు జరుగుతోంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. వరద బాధితుల కోసం విరాళాల సేకరణ. జోలె పట్టిన ఆదోని ఎమ్మెల్యే. తన వంతుగా నెల జీతం ఇస్తానని ప్రకటన. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు. వాగులో కొట్టుకుపోయిన వాహనం. డ్రైవర్ను కాపాడిన స్థానికులు. ప్రకాశం బరాజుకు పెరుగుతోన్న వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు. కాశర్లపూడిలో మహిళల ఆందోళన. వరదలొస్తే తాగునీటికి ఇబ్బందులు. 30 ఏళ్లుగా అవస్థలు పడుతున్నామని బాధితుల ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పొంగిన పెండల్వాడ వాగు. స్నాతాల ప్రాజెక్టు గేట్లెత్తడంతో వరద ఉధృతి. ప్రవాహంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన రైతులు. బుడమేరులో భారీగా ఆక్రమణలు. టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తాం. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్న నారాయణ. పల్నాడు జిల్లాలో కోతకు గురైన వంతెన. విప్పర్లపల్లి మునుమాక మధ్య రాకపోకలు బంద్. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం. అరకులో ఎడతెరిపి లేని వాన. వాగులు గెడ్డలు దాటొద్దని అధికారుల సూచన. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు. రంగారావు ప్రాజెక్టు దగ్గర బ్యాక్ వాటర్. గుండేగాం మహాగాం గ్రామాల మధ్య రవాణా బంద్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. 24 క్రస్ట్ గేట్లెత్తి నీటి విడుదల. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. మూల విరాటుకు ప్రత్యేక అభిషేకాలు. ఈ రాత్రికి హంసవాహనంపై వినాయకుడి దర్శనం. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ. డలాస్ చేరుకున్న కాంగ్రెస్ నేత. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.